గీ ఉల్లి ఎవ్వరికి దొరకకుండా ఉట్టెందుకు ఎక్కుతాంది? కత్తిపీట ఎక్కక ముందే కండ్ల నీళ్ళు ఎందుకు తెప్పిస్తున్నది? కష్టపడి రైతులు బాగానే పండిస్తున్నారు కానీ రేట్లు ఎందుకు ఎక్కువైతున్నాయి? మీకు ఎవరికైనా ఎరికేనా? ఏంది నడిమిట్లో బోకరగాలు మింగుతున్నారా? మీరు చెప్పింది కూడా కరెక్టే కానీ ఇంకో ముచ్చట కూడా ఉన్నది. హవ్వ వడికిన నూలు తాత మొల్దారానికే సరిపోదన్నట్టు మన దేశంలో ఉల్లిగడ్డ ఎంత వండినా ఎవ్వలకు దొరకకుండా ఎందుకు అవుతుందో ఎరకైంది. ఏం తక్కువ 30 నుంచి 40 లక్షల టన్నుల ఉల్లిగడ్డ ఉత్తగా మట్ల కలిసిపోతున్నదట ఒక్క ఏడాదిల్నే. గోదాముల సక్కదనం లేక బస్తాలకు బస్తాలు మురిగి ఖరాబ్ అవుతున్నాయట. కేంద్ర సర్కార్ల సరుకుల బేరాలు చూసుకునే ఓ పెద్ద సారే గీ ముచ్చట బయట పెట్టిండు. ఏ తోడెతకేడుస్తుంటే కతోడు కథకేడ్చినట్టు బయట బంగారం అనుకునే ఉల్లిగడ్డను ఈ గోదాములల్లా గోటికి గోర కాకుండా వారేస్తున్నారట. కడుపుల మంట అంటే కర్రు కాల్చి వాత పెట్టినట్టు రైతు కష్టాన్ని గిట్ల మట్టి పాలు చేసి ఉల్లి మంట రేపుతున్నారు దేశంలా. మరి కుండలుంటేనే కదా గంటలకొచ్చేది. అసలే ఈ ఏడు కరువు చేయబట్టి ఓ 40 లక్షల కింటాలు తక్కువ అయ్యే. ఇక గోదాములలో కూడా గింతగానం ఖరాబ్ అయితే కొందామంటే ఏడు దొరుకుతాయి చెప్పుండ్రి. 80, 90, 100 పెట్టినా తొంగి కూడా చూడనంటున్నాయి ఉల్లిగడ్డలు. దొంగలు బ్యాంకులు ఇడిచిపెట్టి ఉల్లిగడ్డల మీదనే పడబట్టే. బంగ్లాదేశ్ వాళ్ళైతే బార్డర్ల బందవస్తే పెట్టుకునిరి ఉల్లిగడ్డ రాకుండా. మొన్న బియ్యం వడ్ల ముచ్చట కూడా గింతకంటే దరిద్రంగానే ఉండే. మరి గిట్ల గోదాముల సౌలతులు చూసే ఆఫీసర్లు దాచి పెడితే దయ్యమై పట్టినట్టు చేయకుండా చక్కగా సౌలతులు చేయాలి, లేకపోతే కరువు పూర్ణ పేరు వస్తుంది మన దేశానికి అని అంటున్నారు పబ్లిక్.